14న మా అందరి పండగ. మా నటనా శిల్పి, మహానటుడు, అందరినీ ఉత్తేజపరిచే మా అందరి బ్రదర్ డాక్టర్ రజనీకాంత్ గారి కూలీ రిలీజ్. ఎందుకు ఆ మాట అన్నాను తెలుసా? ఆయన పుట్టిన తేదీ, నా పుట్టిన తేదీ 1950. నేను ప్రారంభంలో సినిమా రంగంలో ఉన్నప్పుడు పానగాల్ పార్క్ మెడ్రాస్లో ఆయన చూసుంటాను. అప్పుడు ఆయన రజనీ కాదు, నేను విజయనీని కాదు. ఆ తర్వాత ఆయన మహోన్నత శిఖరంగా ఎదిగాడు. మనందరిలో రజనీ అనే మత్తును నింపేశాడు. ఆయనను చూసే నేను కూడా 75 సంవత్సరాలకు కూడా ఈ రోజుకు కూడా సినిమాల్లో నటిస్తున్నాను. ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం భాషతో వచ్చింది. భాషలో ఆ యొక్క రజనీకాంత్ నటన ప్రపంచ వ్యాప్తిగా ఎవరు చేయలేని ఒక ఆస్కార్ అవార్డు విన్నింగ్. జబ్బుపడ్డ వ్యక్తి కూడా చైతన్యవంతుడు అయిపోతాడు. అది రజనీ నటన. ఆ నవ్వులో ఉంది, ఆ విరుపులో ఉంది, ఆ కళ్ళ జోడులోనే ఉంది జోరు. అది నటన. పెద్దరాయుడు మొత్తం సినిమా ఒకటైతే పెద్దరాయుడు ఆ రీల్ ఒక్కటి చాలు నన్ను ఉత్తేజపరిచింది. ఎందుకు చెబుతున్నా అంటే ప్రపంచాన్ని ఉత్తేజపరిచేవాడే కళాకారుడు. ఆ కళా సౌరభ్యం ఆ రజనీకాంత్. అతను నాలో ఉత్తేజపరిచి ఈరోజు ఒక చిన్న రజనీగా, మహానటుడుగా ఆయన ఉంటే చిన్న విజనీగా నేను కూడా నాకున్న పరిస్థితుల్లో 60 సినిమాలు చేశాను. ఒక ట్యాగూర్ నుంచి, ఒక ఆంధ్రావాలా నుంచి, ఒక గోవిందుడు అందరివారి దగ్గర నుంచి ఈరోజు ఈ నగరానికి ఏమైంది, రేపు 14 సెప్టెంబర్ రిలీజ్ కిష్కింధాపురి వరకు, అక్కడి నుంచి ఈరోజు మీకు ప్రశాంత్ నీల్ సినిమా, కేజీఎఫ్ డైరెక్టర్ ఆయన జూనియర్ ఎన్టీఆర్ సేమ్ ఫ్రేమ్లో సినిమా. ఈ విధంగా నేను 60 సినిమాలు చేశాను. కారణం ఏ ఇన్స్టిట్యూటు కాదు, ఏ వ్యక్తి కాదు, నన్ను ప్రోత్సహించి నాలో నిబిడీకృతం ఉన్న నటనను పైకి తీసిన వ్యక్తి ఒక్కడే డాక్టర్ రజనీకాంత్. అందుకే భూత భవిష్యత్తును చూస్తాడు, ఫ్యూచర్ని చూస్తాడు, నమ్ముతాడు. 75 ఇయర్స్కు ఈరోజు కూలీ రిలీజ్కు ఉంది. అందరూ ఒక ఎత్తు, ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. ఎంత కష్టం అండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా రేపు నవ్వాలి, జీవించాలి అని నవ్వు నేర్పించిన ఒక వ్యక్తి. సింపుల్గా ఉంటాడు. ఆయన చూసే మేము కూడా ఇలా ఉంటాం, కలర్లు విలర్లు లేకుండా. అటు రజనీ, ఇటు చిన్న నటుడు తెర మీద విజిని ఈ ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ఈరోజు ఎప్పుడు ఆ కూలీ పండగ అవుతుందా, ఏ 14వ తారీఖు ఆ సినిమా రిలీజ్ అవుతుందా చూడాలని వెయిట్ చేస్తున్న కుర్రాళ్ళ దగ్గర నుంచి ముసలాడి కాని ముసలాడిని నేను కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే మా హీరో ముసలాడు కాదు, నేను హీరో కాదు, నేను ముసలాడిని కాదు. థ్యాంక్ యూ. ఐ విష్ ఆల్ ద బెస్ట్. రజనీ గారికి అన్ని విధాలా బాగుండాలని, ఆరోగ్యం ఉండాలని, ఇంకా 10 కాలాల పాటు మనం రంజింపజేయాలని కోరుతూ ఎల్లప్పుడూ విజయ్ కుమార్, సీనియర్ నటుడు, అడ్వకేట్, నోటరీ. థ్యాంక్ యూ.